కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ కి పూజా హెగ్డే పూర్తిగా దూరం కాబోతుందా? కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతోనే నెట్టుకొస్తుందా? తమిళ తంబేలు పొడుగుకాల సుందరికి పడిపోయారా? ఐరన్ లెగ్ ట్యాగ్ ఉన్నా పట్టించుకోవడం లేదా? వరుస ఛాన్స్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారా? టాలీవుడ్ లో సినిమా ఉంటుంది అని పూజా హెగ్డే చెప్తుంది, కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ కానీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యింది అన్న ఛాయలు కానీ కనిపించడం లేదు. తెలుగు కన్నా బాలీవుడ్, కోలీవుడ్ పై మనసు పెడుతోంది భామ. ప్రెసెంట్ ఆమె లైనప్ చూస్తుంటే ఇదే నిజం అనిపించక మానదు. రెట్రోలో నో మేకప్, హోమ్లీ లుక్ లో కనిపించి కోలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. సినిమా చెప్పుకోదగ్గ హిట్ కొట్టకపోయినా మేడం అపీరెన్స్ కు ఫిదా అయిపోయారు. అలవైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని పూజా హెగ్డే బీటోన్ చెక్కేస్తే అక్కడ అదే సిచ్యువేషన్. చేసేది లేక కోలీవుడ్ తలుపు తట్టింది. ఐరన్ లెగ్ ట్యాగ్ ఉన్నా కూడా పట్టించుకోని తమిళ తంబేలు వరుస ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అందులోనూ స్టార్ హీరోలతో జోడీ కడుతోంది భామ. విజయ్ జననాయకన్, రాఘవ్ లారెన్స్, కాంచనా 4 తో పాటు రజనీ కూలీలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఇవే కాకుండా హిందీలో ఓ 2 ఫిల్మ్స్ కి కమిట్ అయింది. కానీ తెలుగులో సినిమా అంటూ చెబుతున్న సో కాల్డ్ ఫిల్మ్ డీటెయిల్స్ మాత్రం బయటికి రావడం లేదు. ఇక రీసెంట్లీ ఓ తమిళ ఫిల్మ్ కి పూజా కమిట్ అయిందని టాక్. కుబేరతో హిట్ అందుకున్న ధనుష్ తో జోడీ కట్టబోతోంది భామ. పోర్ తోజిల్ విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిపోయే సినిమాలో మేడం ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకు అరువడై అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూలై 14 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మొత్తానికి కోలీవుడ్, బాలీవుడ్ లో జర్నీ చేస్తున్న పూజాకు టాలీవుడ్ లో సినిమాలు చేసే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తోంది. మాటొక చోట మనసు మరొక చోట అన్నట్లుగా మారిపోయింది అమ్మడు.